హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంపతో ఈరోజు బజ్జీ చేస్తున్నాను అండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం. ఒక 3 దుంపలు తీసుకున్నాను. ఇంకా పీల్ చేసేసి ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను అండి. తర్వాత వాటిని చిన్న సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను, రౌండ్ షేప్ లాగా. ఇదిగోండి, ఇలా పల్చగా అయితే ఎంత పల్చగా ఉంటే అంత మంచిదండి. మందంగా ఉంటే తొందరగా దుంప అనేది ఉడకదు. ఇవి తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసానండి. సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టాను, ఎందుకంటే కలర్ మారిపోతుంది. అండ్ బంగాళదుంప కూడా కొంచెం సాల్ట్ వాటర్లో పెడితే కొంచెం తొందరగా ఉడికిద్ది అనమాట, బజ్జీలు కదా. సింపుల్ రెసిపీ, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇదిగోండి, సాల్ట్ వాటర్లో ఇలా కడిగేసి వెంటనే తీసేసానండి, ఎక్కువసేపు ఏమి ఉంచలేదు. దాని కాంబినేషన్ సాంబారు అలా చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక టీ గ్లాసు శనగపిండి తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే. దీనిలో కొంచెం లైట్గా తినే సోడా వేసుకోవాలండి, ఎక్కువ వద్దు. నాకైతే కరెక్ట్గా ఎక్కువ క్వాంటిటీ వచ్చినాయండి. చక్కగా బంగాళదుంపలు 3 బంగాళదుంపలు మీకు చూపిస్తాను చూడండి. నియర్లీ నాకు ఒక 30 బజ్జీల వరకు అయినాయి. కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ అంతే, ఎక్కువ కాదు. ఇంకా దీనిలో కారం, కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు మనం చూసుకొని వేసుకోవాలి. ఇవ్వండి, బియ్యం పిండి కూడా టేబుల్ స్పూన్ కన్నా కొంచెం అంతే. తర్వాత మీకు కావాలంటే దీన్ని ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇంకేమైనా పిండి మిగిలింది బంగాళదుంపలది అయిపోయిన తర్వాత కూడా అంటే ఇవ్వండి, సాల్ట్ కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్స్ కన్నా కొంచెం తక్కువ వేసాను, ఎక్కువ ఫుల్ అయితే వేయలేదు. ఇంకా కొంచెం వాటర్ కలుపుకుంటూ జీలకర్ర కూడా యాడ్ చేశాను. కొంచెం వాము కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే శనగపిండి కదా, తొందరగా అరగదు. కొంచెం జీలకర్ర వాము ఉంటే ఏంటంటే తొందరగా అరుగుదల వస్తుంది, పిల్లలకు తినేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. వాము అనేది ఎప్పుడైనా నలిపి వేసుకోవాలి. ఇంకా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, మనకి హాట్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్లేదండి. ఇవ్వండి, అవన్నీ కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ పడదండి, ఒక చిన్న టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే వాటర్ పడతాయి. మనం కలుపుకునేటప్పుడు వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే శనగపిండి ఊరికినే లూజ్ అయిపోతుంది అనమాట. ఇవ్వండి, ఇలా చక్కగా కలుపుకున్నాను. తర్వాత చూసారా, ఇంకా బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవన్నీ దీనిలో వేసేసాను. వేసేసి ఈలోపు ఆయిల్ మరగపెట్టుకున్నాను. కొంచెం వేడిగా బాగా ఎక్కువ హైలోనే పెట్టేసుకున్నాను ఆయిల్. తర్వాత వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ వేడిగా మరిగిపోతాయండి, మనకి బజ్జీ అనేది తొందరగా అయిపోతుంది. ఇంకోండి, బంగాళదుంపలు ఫస్ట్ ప్లేట్లో పెట్టాను, కానీ చిన్నది మనం టేస్ట్ చేస్తాం, చెక్ చేస్తాం కదా, అది పక్కన తీసేసాను. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా ఇదిగోండి, ఇలా బౌల్లో వేసేస్తూ ఉన్నాను ఫాస్ట్గా. కరెక్ట్గా తినే టైంలో వేస్తే మంచిగా ఉంటుంది, లేదంటే మళ్ళీ మెత్తబడిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసారా, ఒకటి ఎంత పల్చగా ఉందో బంగాళదుంపది. మా వాళ్ళకైతే బాగా నచ్చింది. అదిగోండి, ఆయిల్ కూడా పీల్చలేదు. ఇంకా చక్కగా టిష్యూస్ వేసుకొని ఇంకా అలా వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫైనల్గా ఇంకోండి, ఇంక ఇన్నే ఉన్నాయి. చెప్పాను కదండి, చాలా క్వాంటిటీ వచ్చేస్తాయి అనమాట. 3 బంగాళదుంపలు మనకి ఒక 10 మెంబర్స్ వరకు సరిపోతుంది బజ్జీలు. అంటే మనిషికి చక్కగా 4-5